నెక్స్ట్ టైం చూద్దాం ఒకసారి. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఒక 51 times. Find the sum of the first 51 times. 51 times of an AP whose second and third times are 14 and 18 రెస్పెక్టివ్లీ అని అంటున్నాడండి. సో 8th క్వశ్చన్ వచ్చేసరికి మనకేంటి, మనకి ఏమి ఇచ్చాడు, సెకండ్ టర్మ్ ఇచ్చాడు అంటే A2 అంటే ఏంటి, A ప్లస్ డి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 14 అని. తర్వాత A3 ఇచ్చాడు అంటే A ప్లస్ 2D ఈక్వల్ టు 18 అన్నాడు, రైట్ 18 అన్నాడు. సో మనకి ఏం తీసుకున్నాడు, S51 కనుక్కోమంటున్నాడు. S51 ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ వాల్యూ డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కనుక, సో A3 మైనస్ A2 ఈక్వల్ టు A ప్లస్ 2D మైనస్ A ప్లస్ డి, ఓకేనా. సో ఈ రెండింటిలోనే సబ్ట్రాక్ట్ చేస్తే ఏదో ఒక వేరియబుల్ కట్ అయిపోతుంది, వేరొక వేరియబుల్ కట్ అయిపోతే ఒక వేరియబుల్ ఉంటుంది కనుక ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు దాన్ని, ఓకేనా. సో ఈక్వల్ టు ఏంటండి 18 మైనస్ 14, ఓకేనా. సో 18 నుంచి 14 సబ్ట్రాక్ట్ చేశారు. A ప్లస్ 2D మైనస్ A మైనస్ డి ఈక్వల్ టు 4, రైట్. మైనస్ A మైనస్ A ప్లస్ A కట్ అయిపోద్ది. 2D మైనస్ డి అంటే ఎంత, డి ఈక్వల్ టు ఎంత 4 అన్నాడు, రైట్. డి ఈక్వల్ టు 4, డి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. సో ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ వాల్యూ ఈక్వేషన్ 1లో వేస్తే ఏ ప్లస్ డి ఈక్వల్ టు 14. సో ఏ ప్లస్ డి అంటే 4 ఈక్వల్ టు 14. సో ఏ ఈక్వల్ టు 14 మైనస్ 4. సో ఏ ఈక్వల్ టు 10 అంటే ఫస్ట్ టర్మ్ వచ్చింది మనకి, ఓకేనా. సో లాస్ట్ టర్మ్ కూడా డిఫరెన్స్ కూడా వచ్చేసింది మనకి. S21 అంటే n ఈక్వల్ టు ఎంత 51, S51 అంటే n ఈక్వల్ టు 51. SN కనుక్కోమంటున్నాడు. SN కనుక్కోమంటే మనం 51 టర్మ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఫార్ములా వేస్తాం డైరెక్ట్గా. ఫార్ములా మనకి అలాగే తెలుసు కదా. సో SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, అంతే కదా. n/2 అంటే 51/2 అంటే S51 ఈక్వల్ టు 51/2 ఇంటూ 2 ఇంటూ ఏ ఎంత 10 ప్లస్ n మైనస్ 1 అంటే 50 మైనస్ 1 అంటే 50 ఇంటూ డి ఎంత 4, సరిపోయిందా. సో 51/2 ఇంటూ 2 10 20 ప్లస్ 200 అంటే 51/2 220 2 1s 2 10s అంటే 51 ఇంటూ 110, రైట్. 51 ఇంటూ 110, 51 ఇంటూ 110 అంటే చూడండి ఒకసారి 50 ఇంటూ 110 చేద్దాం, లేదంటే 51 ఇంటూ 100 అంటే 5100, రైట్. 51 ఇంటూ 10 అంటే 510, 0 1 6 5 5610 అంటే S51 ఈక్వల్ టు 5610.